గ్రీటింగ్స్ అనే జీసస్ లార్డ్ అవర్ సేవియర్ క్రీస్తు నామమున శుభవందనాలు. మరి చూసుకున్నట్లయితే రోమపత్రిక 12వ అధ్యాయం 12వ వచనం, నిరీక్షణ గలవారై సంతోషించుచు ప్రార్థన యందు పట్టుదల కలిగి ఉండుడి. ప్రార్థన, వాట్ ఇస్ ద మీనింగ్ ఆఫ్ ప్రేయర్? ప్రార్థన అంటే ఏంటి? దేవునితో మాట్లాడటం, టాకింగ్ విత్ ద గాడ్. అండ్ ఇంకొకటి ఉంది, వెన్ హెవెన్ అండ్ ఎర్త్ విచ్ ఈత్ అదర్, పరలోకము భూమి కలయిక. సో ఒక్కొక్క వ్యక్తి ఒక్కొక్క రకంగా మాట్లాడతాడు. ఒక డాక్టర్ తోటి పేషెంట్ మాట్లాడుతున్నప్పుడు ఏ విధంగా ఉంటుంది? తనలో ఉన్న కష్టాలు, ఇబ్బందులన్నీ చెప్పుకోవాలి. ఒక కొడుకు తండ్రికి తన అవసరతలు ఏం కావాలో చెప్పుకోవాలి. చెప్పుకుంటేనే తండ్రి కొనిస్తాడు. విస్తారమైన ఉన్నాయి, అడగాలి. మత్తయి 7:7 ఉంది కదా, అడుగుడు మీకు ఇవ్వబడును. మనం ఏం అడగాలి? అబ్రహాం లాంటి విశ్వాసం, మోషే లాంటి సాత్వికం, యోబు లాంటి యథార్థత, ఇంకా ఇశ్రాయేలు జనాంగం ఇలాంటి ప్రార్థన చేశారు. ఐగుప్తు బానిసత్వంలో 430 సంవత్సరం ఉన్నప్పుడు శ్రద్ధ కలిగి పట్టుదలతో ప్రార్థన చేశారు. మనకు అలాంటి ప్రార్థన జీవితం కావాలి. శద్రక్ అబేద్నెగో మోషేకు విశ్వాసాన్ని బట్టి ప్రార్థన చేస్తేనే అగ్ని బలం చల్లారిపోయింది. దానియేలు ప్రార్థన చేస్తేనే సింహం నోళ్ళు మూయించబడ్డాయి. సింహం గుహలు వేసిన సింహాలు తినలేదు. అంటే ప్రార్థన అంటే పట్టుదల ఉండాలి. అబ్రహాం పట్టుదలతో ప్రార్థన చేస్తేనే ఇస్సాకు జన్మించిండు. అతడు పరిశుద్ధాత్మ చేతనే జన్మించిండు. ఇప్పుడు ప్రపంచంలో ఉన్న ధనవంతులు, శాస్త్రవేత్తలు, జ్ఞానవంతులు, ప్రపంచంలో ఉన్న జనాభా అంతా దాదాపు ఇస్సాకు సంతానమే. ఎందుకంటే అతడు పట్టుదలతో ప్రార్థన చేస్తేనే జన్మించాడు. యేసుక్రీస్తు ఎలా చేసిండు ప్రార్థన? 12 మంది శిష్యులు వచ్చారు. అద్భుతాలు, సూచక్రియలు, మహత్కార్యాలు జరిగినాయి. మరి మనం కూడా క్రీస్తుని అనుకుంటున్నామంటే మనం క్రీస్తు DNA కలిగి ఉండి పట్టుదలతో ప్రార్థన చేస్తే మత్తయి 6:30 ఉంది కదా, కాబట్టి ఆయన రాజ్యనీతి మొదటి వెతుకుడి, ఆ తర్వాత మీకు అన్నీ అనుగ్రహింపబడతాయి. ఆల్ థింగ్స్ యాడెడ్ అంటు యూ. ఒక పెద్ద బిల్డింగ్ ఉంది అనుకోండి, 5 అంతస్తుల బిల్డింగ్. ఆ బిల్డింగ్ ఒక ట్రాన్స్ఫార్మర్ ఉంటుంది కింద. ట్రాన్స్ఫార్మర్ ఇక్కడ మెయిన్ ఆఫ్ చేసినాం అనుకోండి, ఇల్లు మొత్తం చీకటి అయిపోతుంది. ఇక్కడ మెయిన్ స్టార్ట్ చేసినాం అనుకోండి, ఆ చీకటి అంతా మళ్ళీ వెలుగుమయం అయిపోతుంది. కాబట్టి మీకున్న శ్రమలు, ఇబ్బందులు, ఇరుకులు, ఎన్ని రకాల శ్రమలైన ఇబ్బందులైనా ఆ ట్రాన్స్ఫార్మర్ స్టార్ట్ చేసినాం అనుకోండి, అవన్నీ